హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత మంచి సీనరీయో కదా! ఇది ఎక్కడో వెళ్ళి తీసింది కాదండి, మా ఇంటి చుట్టుపక్కలే అనమాట. మా ఇంటి దగ్గర నేను రోజు మా పింటుగాని వాకింగ్కి తీసుకెళ్తాను కదా, ఆ ప్లేస్లో నాకు కనిపించిన కొన్ని అందమైన దృశ్యాలని మీకు కూడా చూపించాలని ఇలా ఫోటో తీసి వీడియోలో పెడుతున్నాను. ఎంత బాగున్నాయో కదా. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది రొటీన్గా నేను నా గార్డెన్ వర్క్ చేయడం చూపిస్తాను కదా మీకు. వారం మొత్తంలో కిచెన్లో ఏవైతే వేస్ట్ వాటర్ వస్తాయో, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వాటిలో నేను తరుక్కున్న కూరగాయల చెత్త ఇవన్నీ బియ్యం కడిగిన వాటర్లో వేసి పెట్టేస్తానమాట. అలా ఒక 3-4 డేస్కి, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మా అమ్మాయి వాళ్ళు వస్తే కొంచెం ఎక్కువగా వాటర్ అవి వస్తాయి కాబట్టి అప్పుడు 3 డేస్కి ఒకసారి తీసేస్తాను. లేదంటే మాకు 1 వీక్ నేను జమ చేసిన వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా మిగిలిపోయిన ఎండిపోయిన కూరగాయలు ఉన్నా, లేకపోతే నేను కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చినదంతా కిచెన్ వేస్ట్ ఇలా అంతా ఒక కవర్లోకి వేసి పెట్టుకుని కొంచెం ఎక్కువ జమ అయింది అన్నప్పుడల్లా పైకి తీసుకెళ్ళిపోతాను. పైన డ్రమ్లో చేస్తున్నాను కదా, ఈసారి జంబో కంపోస్ట్ అనమాట. నేను ఇప్పటిదాకా ఎప్పుడూ ఇంత ఎక్కువగా మోతాదులో చేయలేదు. ఇంక చిన్న చిన్న వాటిలో ఎందుకు, ఇంకా డ్రమ్ ఉందన్నమాట. ఇది మా అమ్మ వాళ్ళదే. ఇంకా మా అమ్మ సామాన్లన్నీ నేనే తెచ్చేసుకున్నాను కదా, అందులో ఈ డ్రమ్ ఉంది. ఈసారి ఇలా చేద్దాం ఇంట్లో కంపోస్ట్ అని అట్లా 3-4 డేస్కి ఒకసారి వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇంట్లో వేసేస్తాను. అలాగే బియ్యం కడిగిన నీళ్ళలో కూడా వేస్తాను కదా కూరగాయల చెత్త, అదంతా బియ్యం కడిగిన నీళ్ళు వాటర్ అంతా డైల్యూట్ చేసి మొక్కలకు పోసేసి అందులో ఉన్న వేస్ట్ అంతా ఇంట్లో వేసేస్తాను. అలా 3-4 డేస్కి ఒకసారి కిచెన్ దానిపైన అలా వేసిన తర్వాత చిరాగ్గా కనపడకుండా దానిపైన నేను కోకోపీట్ కానీ కొంచెం మట్టి కానీ నా దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసి కవర్ చేసేస్తాను అనమాట. అలా లేయర్గా చేసుకుంటూ వస్తున్నాను. చూస్తాను, ఇప్పటికీ ఒక 15-20 డేస్ నుంచి చేస్తున్నాను అనమాట ఈ పని. చూద్దాం అది హాఫ్ పైన నిండిన తర్వాత ఎలా వచ్చింది అనేది నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇదివరకు చాలా రకాలుగా నేను మీకు కంపోస్ట్ చేయడం చూపించాను, సక్సెస్ అయ్యాను. అందుకే ఇలా కూడా చేస్తున్నాను. అంటే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కంపోస్ట్ చేయలేరు అని చాలామంది అనుకుంటారు కదా. మన మనసు ఉండాలి కానీ మనం ఎలా అయినా చేయొచ్చండి. ఎందుకంటే మొక్కలుని ప్రేమించే వాళ్ళు మొక్కలకి ఎలా బలకరంగా ఏమి ఇవ్వగలుగుతామా అనే ఆలోచనలోనే ఉంటారు. అందులో ఇది ఎండాకాలం కదా, ఎంత పోషకాలు అందిస్తే అంత మంచిది. ఎండలకి మనుషులమే తట్టుకోలేకపోతున్నాం. అవి చిన్న సున్నితమైన ప్రాణాలు ఆ ప్లాంట్స్, అవి ఎలా తట్టుకుంటాయి చెప్పండి. అందుకని మన చేతిలో ఎంత అయితే అంత మనం వాటికి అనుకూలంగా చేయాలన్నమాట. మనం ఏం చేయగలుగుతామో వాటికి అది చేయాలి. ఈ కిచెన్ వేస్ట్లో మనకి చాలా బలం వస్తుందండి. మనం ఎంత కంపోస్ట్లు కొని వేసినా కూడా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే కంపోస్ట్లో ఉన్న బలం ఇంకా దేనికి రాదు. ఇంక ఇది ఇలా డైలీ నా రొటీన్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను. ఈ మల్లె చెట్టు చూసారా, మొత్తం ఆకులు దూసేసిన తర్వాత ఇంత బాగా పూత వచ్చింది. ఇది మన నర్సరీ మేళాలోంచి నేను కొన్న మల్లె మొక్క. ఎంత బాగా వచ్చిందంటే ఇది ఫస్ట్ టైం అంత బ్లూమింగ్ రావడము. 1 ఇయర్ మొక్క అనుకుంటా. 1 ఇయర్ అయింది నేను కొని. 1 ఇయర్ చిన్నగా ఉండింది పోయిన సంవత్సరం. ఈసారి అంత బ్లూమింగ్ అనమాట. దానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఈ జర్బెరాస్ కొన్నాను కదా నేను పోయినసారి నర్సరీకి వెళ్ళి. వీటిని కాపాడాలంటే చాలా కష్టం అవుతుందండి. ప్లాంట్స్ సమ్మర్లో కొనకూడదు అని ఇంక ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నాను. అంటే నాకు ఏంటంటే కాన్ఫిడెంట్, నేను ఎలా అయినా బతికించుకోగలను మొక్కలని అనిపించింది. కానీ ఈసారి ఎండలు చూస్తే చాలా భయంగా ఉంది. అయినా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, వీలైనంత మటుకు మొక్కల్ని కాపాడడానికి. అందుకని వాటిని అలా మొక్కల నీడలో పెడుతూ వస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని కాస్మోస్ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర. ఈసారి ఫ్లవరింగ్ చెప్పాను కదా, ఫ్లవరింగ్ గార్డెన్ మొత్తం మన ఫ్లవర్స్తో నింపేయాలి గార్డెన్ అని అనుకుంటున్నానని. దానికోసం ప్రయత్నంగా ఎన్నెన్నో విత్తనాలు అవి తెప్పిస్తున్నాను ఆన్లైన్లో నుంచి. ఇవి కాస్మోస్ విత్తనాలు అనమాట. ఇవి కూడా అప్పట్లో కేరళలో నేను ప్లాంట్స్ తెప్పించాను కదా, అప్పుడే తెప్పించిన కాస్మోస్ విత్తనాలు.
ఇల్లు షిఫ్ట్ అవుతామని తెలిసి ఇంకా వేయడం అప్పుడు ఆపేసాను అనమాట. ఇప్పుడు వేద్దామని ఇంకా అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇంకా పైన కూడా ప్రతి తొట్టిలో ప్రతి పాట్లో కూడా కలుపు చాలా వచ్చేసిందండి. ఒక 2-3 డేస్లో టైం చూసుకుని అవన్నీ తీయాలి. అంటే వీడియో తీసుకుంటూ ఈ పనులన్నీ చేయాలంటే కొంచెం కష్టమే. అందుకే మా అమ్మాయి ఉన్నప్పుడు కొంచెం వీడియో దాన్ని తీయమంటాను. అయినన్ని పనులు అప్పుడే చేసేసుకుంటాను అనమాట. ఇంక ఇది ఈ వారంలో ఎప్పుడో ఓ రోజు అనమాట. పూజకి పువ్వులు కోస్తున్నాను. మన చెట్టు మన మొక్కలవే అన్నీ చక్కగా కలర్ ఫ్లవర్స్. ఇదే కదా నా కోరిక. మంచి మంచి కలర్స్వి పువ్వులు పెంచి దేవుడికి పెట్టాలి అనేది నా కోరిక అనమాట. అందులో భాగంగా కొన్ని ఫ్లవర్స్ మన ప్లాంట్స్వి తీసి పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ రావట్లేదు, ఎండాకాలం కాబట్టి మొక్కలు కొంచెం కష్టంగా ఉంది సర్వైవ్ అవ్వడం. అందులో ఇది మనం ఇల్లు షిఫ్ట్ చేసాం కాబట్టి కొంత ఆ షాక్లో కూడా ఉంటాయి మొక్కలు. కొంచెం డల్ అయ్యాయి అని చెప్పాలి మొక్కలన్నీ. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు వీడియోస్ నచ్చితే మటుకు తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు పంపించే లైక్స్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి, సరేనా? సెర్చ్ చేసి కొంచెం బల్బ్స్ అవి తెప్పించుకుంటున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఎప్పుడూ లేనిది నేను మొక్కలకి ఎప్పుడు వర్మి కంపోస్టే ఇస్తాను కదా, మీకు చెప్తూనే ఉంటాను. అలాగే కిచెన్ వేస్ట్ వాటరే ఎక్కువ ఇస్తాను. కంపోస్ట్ ఒకటి రెడీ చేస్తాను, ఇంతే నేను చేసేది. ఆవు పేడ ఎరువు. కాకపోతే ఈసారి కొత్తగా ఏం చేస్తున్నానంటే కొన్ని వీటికి ఫర్టిలైజర్స్ తెప్పించాను అనమాట. అవి కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎప్పుడూ వాడలేదు, కానీ ఈసారి చూద్దాం వాడి అని అనుకున్నాను. అసలు నేను ఈసారి టమాటా పంట ఫుల్గా తీసుకోవాలనుకున్నాను. అలాగే వచ్చాయి కూడా టమాటా మొక్కలన్నీ. కాకపోతే ఇల్లు షిఫ్ట్ చేయడంలో మొక్కల మీద ఎక్కువ కేర్ తీసుకోలేకపోయాను కాబట్టి అన్ని మొక్కలు అటు ఇటు అయిపోయాయి. ఇంక ఇప్పటి నుంచి ఆ బాధ ఉండదు మనకి. కాబట్టి నేను మొక్కలు చాలా ఇష్టంగా విరివిగా పెంచాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇది అదే లాస్ట్ వీక్లోదే ఇంకో రోజు. ఇదైతే ఇంకా రెగ్యులర్ పని అనమాట నాకు. వాటర్ రోజు బియ్యం కడిగిన నీళ్ళు అవి తీయడము, ఒక 2-3 డేస్కి ఒకసారి పైకి వచ్చి అవి మొక్కలకి డైల్యూట్ చేసి పోయడం. కొంచెం మొక్కలు బలంగా వాడుతూనే ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ లిక్విడ్ రూపాయన ఇస్తే చాలా బాగుంటుంది. ఈ కనకాంబరాలు కూడా బాగానే వచ్చాయి, కానీ చాలా మొక్కలు పోయాయి అన్నమాట. ఇంకా నా రొటీన్ వర్క్లో ఏంటంటే భాగము ఇలా ఈవినింగ్స్ మాత్రం పైకి వచ్చినప్పుడు ఈ ఎండుటాకులు ఏమైనా అవి మిల్లీ బగ్స్ అలాంటివి ఏమైనా పెస్టులు అవి ఉంటే వీలైనంత మటుకు నా చేతితోనే నేను క్లీన్ చేసేస్తాను మొత్తము. అలాగే కొంచెం ఈ టమాటా బాగాలేకపోయింది, కుళ్ళిపోతే ఆ టమాటా ఇట్లా స్క్వీజ్ చేసాను, అక్కడ విత్తనాలు పడతాయి. కొంచెం మిరపకాయ గింజలు కూడా వేసాను, నారు వస్తే మాత్రం తీసి పెడతాను. కూరగాయలు అంటే జస్ట్ టమాటా, మిరప, వంకాయ ఇలాంటివి ఏవో కొన్ని పెంచాలనుకుంటున్నా. ఎక్కువ మాత్రం పూల మొక్కలే పెట్టాలి అని ఉంది. దీన్ని చూసారా మిల్లీ బగ్స్ ఎన్ని వచ్చాయో మందారం మొక్కకి. మనము రోజు ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మొక్కల్ని, వచ్చినప్పుడే వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఇవి ఎక్కువగా పెరగకుండా ఉంటాయి, మొక్క ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పైగా మనకి కూడా పని సులువు అవుతుంది. అవి మొత్తం ఎక్కువగా పెరిగాయి అనుకోండి, వాటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఇవన్నీ అందరికీ తెలిసినవే అనుకోండి. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, కొంచెమే ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు తీద్దాంలే అనుకుంటారు. అది మనకు తెలియకుండానే ఎక్కువగా పెరిగిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే చూసిన వెంటనే చేతోని తీసేసేయాలి పెస్ట్ ఎప్పటికప్పుడు. నా మొక్కలకి సాధారణంగా ఏం పెస్ట్ ఉండదు, ఇవి అప్పుడెప్పుడైనా మిల్లీ బగ్స్ వస్తే నేను అప్పటికప్పుడే తీసేస్తాను అనమాట. ఇంక ఇవి మన చెట్టు నుంచి వచ్చిన కనకాంబరాలు, మల్లెపూలు. నేను మాలగట్టి మా అమ్మాయికి పెట్టాను ఈసారి. అలాగే ఆన్లైన్లో నుంచి తెప్పించానని చెప్పాను కదా కొన్ని ఫర్టిలైజర్స్, అవే ఇవన్నమాట. నేను మీషో నుంచి తెప్పించాను. ఏంటంటే ఇవన్నీ ఒకటి ఆఫర్లో వచ్చాయండి నాకు. ఇది ఏంటంటే నీమ్ కేక్ పౌడరు, మళ్ళీ ఏంటంటే వచ్చాయి డాప్ అండ్ గ్రాన్యూల్స్ వచ్చాయి అవి. మళ్ళీ మస్టర్డ్ కేక్ వచ్చింది, ఎప్సమ్ సాల్ట్ వచ్చింది. ఇవన్నీ ఆఫర్లో వచ్చాయి. ఒకవేళ ఇవి వాడితే బాగున్నాయి అనిపిస్తే నేను మళ్ళీ ఆఫర్లో తెప్పించుకుంటాను. బాగానే ఉన్నాయి అనిపించింది, పర్వాలేదు, తెప్పించుకోవచ్చు.
అది ఎండాకాలం కాబట్టి నేను ఇంత ఇది చేస్తున్నాను. వానాకాలము, చలికాలము అయితే అక్కర్లేదు. మనం ఇచ్చే పోషకాలు సరిపోతాయి. అన్నిటికంటే ది బెస్ట్ ఏది అంటే పేడ ఎరువు అని చెప్పాలి. దాన్ని మించిన ఎరువు అయితే ఉండదు. అన్నిటికంటే అదే బెస్ట్ అనమాట. అయినా సరే ఇవన్నీ ఇదివరకు జనాలు ఇచ్చేవారండి నాకైతే. ఇప్పుడు చూపిస్తున్నారు పోనీలే మన మొక్కలకి ఇస్తే అవి ఇంకా బాగుంటాయేమో అని వాడటమే తప్ప ఇదివరకు ఏమి ఇచ్చేవారు చెప్పండి. పాతకాలంలో అలాగే పెంచేవారు కదా, మొక్కల్ని పేడరు వేసి పెంచేసేవారు. ఇవేంటంటే అమర్లీస్ అని ఇప్పుడు నేను వింటున్నానండి వీడియోస్లో. ఆ బల్బ్స్ అనమాట. ఫ్లవర్స్ చాలా బాగుంటున్నాయి. నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి లాస్ట్కి. ఇవి బల్బ్స్ తెప్పించాను. ఇవి కూడా ఆన్లైన్లో నుంచి చాలా బాగా వచ్చాయి హెల్తీగా. ఫ్లవర్స్ కూడా చూడటానికి చాలా బాగుంటున్నాయి. అందులో ఏంటంటే సమ్మర్ ఫ్లవర్స్ అనమాట. సమ్మర్లో బాగా వచ్చే మొక్కలు ఇవి, అందుకే తెప్పించాను. ఫోటో యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగున్నాయి. ఇవి మా ఇంటి దగ్గర ఎవరో పెట్టారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పిక్స్ అనమాట. ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేసి తెప్పించుకున్నాను. ఈ వారం నేను చేసిన పనులు ఇవేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్.